వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదా డిమాండ్పై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ప్రతిపక్షాన్ని గుర్తించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష సభ్యులు ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదన్నారు. ప్రతిపక్షం ఉందా లేదా అన్నదే కీలకమని స్పష్టం చేశారు. ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టి జగన్ కోర్టుకు వెళ్లారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. వైసీపీ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు కూడా ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. 55 రోజుల్లో చంద్రబాబు టీడీపీ పాలన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని అన్నారు. 5 ఏళ్లలో 2.71 లక్షల కోట్ల నగదు నేరుగా పేదలకు తమ ప్రభుత్వం డీబీటీ ద్వారా అందించిందని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ఖజానాలో 7.8 వేల కోట్ల రూపాయలు ఉందన్నారు. కానీ చంద్రబాబు ప్రజలను తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అందుకు ఎల్లో మీడియా వంతపారటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలను గమనిస్తే మీకు ప్రజలు చక్కనైనటువంటి అధికారాన్ని ఇచ్చారు. మంచి పాలన చేయమని మేము ఒక తరహా పాలన అందించాం. అంతకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఇవ్వండి అని చెప్పి ప్రజలు మీకు దీన్ని తిరిగి యూటర్న్ చేశాడు. ఒక పద్ధతి ఉండదండి. నేను తీర్మానం చేశాను అసెంబ్లీలో. ఆ తీర్మానం చేసేటువంటి దానికి క్రెడిబిలిటీ ఉండదా? ఇదా క్రెడిబిలిటీ? రెజల్యూషన్ చేసి దాన్ని రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని పూర్తిగా నుంచి వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించారు. అంటే ప్రభుత్వమే అన్నారు. ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడున్న బ్రాండ్లన్నీ 2010 ఇప్పుడున్న బ్రాండ్లన్నీ అరాచక కృత్యాలు చేస్తే ప్రజలు ఏదో ఒక పూట తిరగబడతారు. ఎందుకు మీరు ఇప్పుడు ఈ సూపర్ 6 మీరు ఇచ్చిన వెల్ఫేర్ కార్యక్రమాలు మీరు చేస్తా ఉన్నటువంటిది చేయకపోతే 3-4 నెలలు చాలు. ఎక్కువ దూరంలో లేదు. ఈ విధమైనటువంటి పాలనే జరిగితే ప్రజలు ఖచ్చితంగా లేచి తిరగబడతారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఈ ప్రెస్ మీట్కి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను కాస్త లెంగ్త్ స్పీచ్ ప్రిపేర్ చేసుకుని వచ్చి తర్వాత దాని గురించి మీకు వివరణ ఇచ్చాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పిన వాటన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పి తీరాలి. చంద్రబాబు నాయుడు పూర్వంలో తప్పించుకుంటారంటే కుదరదు. ఎందుకంటే పూర్వం ఒక గవర్నమెంట్ ఉండేది, అది అలాంటిదే కాబట్టి తను దులుపుకొని వెళ్ళిపోయేవాడు. కానీ ఈ గవర్నమెంట్ నీకు ముందు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధితో పరిపాలించినటువంటి వ్యక్తి, ఆయన ప్రతి ఒక్కటి అమలు జరుగుతుందా లేదా అన్నటువంటిది వాచ్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఇవాళ చేస్తున్నటువంటి పనులన్నీ కరెక్ట్ అవునా కాదా అని చెప్పి అంచనా వేసుకోగలిగే వ్యక్తి. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటే సహించేది లేదు. ఇటు తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి మేము చెప్పాం, మీరు వీటిని సవరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. దాన్ని మీరు త్రికరణ శుద్ధిగా అమలు చేస్తారని, ఇంప్లిమెంట్ చేస్తారని, చేస్తే మీకే మంచిదని, మంచి ప్రభుత్వం ఈరోజు మీకు ఇచ్చాడు. ప్రజల ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు. ఆ విక్టరీని నిలబెట్టుకోమని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాం. నిలబెట్టుకోలేని పరిస్థితిలో